దేవుని యందు భయభక్తులు కలిగి సంపూర్ణంగా ఉండేవారిలో ఖచ్చితంగా సాత్వికత్వం అనేది ఉంటుంది. సాత్వికత్వము తన శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఇష్టపడుతుంది. తన విరిగి నలిగిపోతున్న మనసుతో ఉండేటప్పుడు తన ఏం చేస్తుందంటే సంపూర్ణ విధేయత కలిగి కన్నీటితో దేవుని పాదాలు కడిగే స్వభావాన్ని కలిగిస్తుంది. అంటే అటువంటి వారిలో ఏమున్నట్టంట, సాత్వికత్వం ఉన్నట్టు. మనలో ఈ సాత్వికత్వమే హీన స్థితిలో ఉన్న మనము, దైహీన స్థితిలో ఉన్న మనము ఏం చేస్తారంటే మన స్థితిగతుల్ని అంతకంతకు హెచ్చిస్తుంది. చూడండి, చాలామంది డబ్బు ఉన్నప్పుడు విర్రవీగిపోతూ ఉంటారు. గర్వంతో నువ్వు నాకు చెప్పేది ఏంటి, నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఆలోచనతో ఉంటారు. చూసారా, ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో గ్రోత్ అనేది ఉండదు. అంటే గ్రోత్ అంటే ఒక ఎదుగుదల అనేది వాళ్ళకి కనిపించదు. శారీరకంగా కానీ, మానసికంగా కానీ, కుటుంబ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ వాళ్ళలో ఒక నూతన చైతన్యం అనేది వారి ముఖాల్లో కానీ, వారి మాటల్లో కానీ, వారి ఆలోచనలో కానీ కనబడదు. ఎందుకనంటే ఆ గర్వం వారి జీవితాలను ఏం చేస్తుందంటే రోజు రోజుకి ఎదగనివ్వకుండా ఒక చూడండి ఏమంటారంటే మొక్కకి తెగులు పట్టినట్టుగా కానీ, ఏంటంటారు కర్రకి చదువున్నట్టుగా కానీ అది జీవితాన్ని నాశనం చేసేస్తుంది. అందుకే మనం ఎంత చదువుకున్నాము, ఎంత స్థాయిలో ఉన్నాం అనేది కాదు, కానీ పరిపూర్ణంగా దేవుని యందు విధేయత కలిగి, దీన మనస్సు కలిగి, సాత్వికత్వంతో మనం ఉన్నప్పుడు అదే మన ఇంటికి ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. ఆమెన్ చెప్దాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే సాత్వికత్వం మనల్ని ఏం చేస్తుందంట, నలగొడతాది, గర్వము నాశనానికి నడుపుతుంది. అందుకే బైబిల్ ఏమంటుందంటే సామెతలు 14:30 సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. ఏం చేస్తుందంట, రెండోగా సాత్వికత్వమైన మనస్సు ఏం చేస్తుందంటే శరీరానికి జీవాన్ని పుట్టిస్తుందంట. అందుకే కింద ఉంది మత్సరము ఎముకలకు కుళ్ళు పడుతుందట. మత్సరం, సాత్వికత్వం ఏం చేస్తుందట, శరీరానికి జీవాన్ని పుట్టిస్తే మత్సరము ఎముకలకి ఏం పుట్టిస్తుందండి, కుళ్ళు. అందుకే నేను చెప్తాను, మనము యథార్థంగా ఉన్నప్పుడు మనకి ఎదురాడేవారు ఎవరు ఉండరండి. ఉన్నా ఒకవేళ మన పక్షంగా దేవుడు దిగొచ్చి మన యథార్థను మన పక్షంగా నిలబెట్టి చూపిస్తాడు. ఒంటరిగా మరణ పడకల మీద పోరాడుతున్నటువంటి హిజ్కియా తనలో ఉన్న యథార్థమైన జీవితము ఆకాశం ఉందన్న దేవుడు దిగొచ్చి ఆయన స్వస్థపరిచేటువంటి పరిస్థితులు మనం బైబిల్లో ధ్యానించాం. కనుక ఎప్పుడు కూడా మన ఎముకలకి కుళ్ళు పట్టకుండా ఉండాలి అని అంటే అక్కడ చెప్తున్నాడు కదా, మత్సరం అనేది మనలో ఉండకూడదు. యథార్థమైన జీవితము మనకి మంచి ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. ఆమెను చెప్దాం, హల్లెలూయా చెప్దాం. ఎందుకనంటే ఇక్కడ వాక్యం చెప్తుంది, నీలో సాత్వికత్వం ఉండాలి అని అంటే మత్సరం అనేది ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. మత్సరము అంటే మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఏ రకంగా చెప్పచ్చు మత్సరం అంటే, ఇంకా అన్నీ ఉంటాయి అందులో A to Z, అవేవి మనలో ఉండడానికి వీలు లేదు. మరొక మాట ఏమంటున్నాడు అంటే, మరి సాత్వికుడైనటువంటి మోషే గురించి మనం చెప్పుకోవచ్చు. మోషే గురించి ఏమంటారండి, సాత్వికుడు. మోషే అంటే ఎవరు, సాత్వికుడు. ఆయన ఏ గుణాన్ని కలిగి ఉన్నాడు, సాత్వికత్వమైన మనస్సును కలిగి ఉన్నాడంట. ఆ మనస్సు ఎవరు చూశారు, దేవుడు చూశాడు. సో మనలో కూడా సాత్వికత్వమైన మనస్సు ఉంటే మన మీద ఎవరి దృష్టి ఉంటుంది, దేవుని దృష్టి ఉంటుంది. అందుకే చెప్తాను, కోపాన్ని, అహంకారాన్ని, అహంభావాన్ని అణుచుకోవాలి. అణుచుకోకపోతే ఎవరికి నష్టం, వాళ్ళకే నష్టం. ఏదో ఒక రోజు తుల్లిపోతారు ఫట్టుమని. ఎందుకనంటే మన దేవుడు రాజై ఉన్నాడు, వీరుడై ఉన్నాడు, శూరుడై ఉన్నాడు, అజానబావుడు లాంటి వాడు. ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, ఆయనకు అసాధ్యమైంది లేదు. 1000 కోట్ల దూతల మధ్యలో పొగడబడుతున్నటువంటి దేవుడై ఉన్నాడు. అటువంటి అతనే మంచి హృదయం కలిగిన సాత్వికత్వాన్ని కలిగి జీవించాడు. అందుకే ఆయన్ని రాజుల రాజు, ప్రభువుల ప్రభువు అని సంబోధిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం కూడా అలాంటి ఆత్మతో నింపబడేవారుగా ఉండాలి. ఆ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుణ్ణి అనుసరిస్తున్న మనము కూడా నా తండ్రి ఏ గుణాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ గుణాన్ని నేను కూడా కలిగి ఉందుముగాక. ఈ సాత్వికత్వం కలిగిన వారు సాధారణంగా ఎదురు సమాధానం చెప్పడానికి ఇష్టపడరు.
ఎందుకనంటే వాళ్ళు లోపడతారు, ఎదురు చెప్పరు. వాళ్ళు ఎదుటి వ్యక్తి మళ్ళీ లేదని అనేటప్పుడు ఈ లోపం నాలో ఉందా, లేదు కదా అది సరి చేసుకుంటారు. ఉంటే సరి చేసుకుంటారు, లేకపోతే ఇలా నేను మాట కాయటం దేవుని చిత్తమే ఉందేమో దేవుడే చూచుకున్న గాక.